వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి సెలవులకు గాను మొదటి 2 ప్రసవాల కోసం 180 రోజులు అనగా 6 నెలలు పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మూడోది గ్రాట్యుటీ చెల్లింపును సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే 5,000 రూపాయలు చెల్లింపు చేయనుంది. గరిష్టంగా మొత్తం 1,50,000 వరకు చెల్లింపు చేయనుంది. సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్కి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేశామని, సృష్టి కేసులో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనని చెప్పుకొచ్చారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పానని ఇప్పుడు కూడా చెప్తున్నానని పేర్కొన్నారు. మంత్రి పదవి పైన మాట ఇచ్చారని, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కోరారు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారని, అసలు సమీకరణాలు ఎందుకు కుదరటం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. జనహిత పాదయాత్ర 2వ విడత షెడ్యూల్ను టీపీసీసీ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుండి 2వ విడత పాదయాత్ర ప్రారంభమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొంది. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం నిర్వహించనున్నట్లు టీపీసీసీ తెలిపింది. ఉదయం 10:30 నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనుండగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధనపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర జరగనుంది. పాకిస్తాన్ భారత్ను తన కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సింధూర్ మరియు సింధు జల ఒప్పందంపై భారత్ను తిట్టడం ప్రారంభించాడు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు భారత్ భారీ నష్టాన్ని కలిగించిందని బిలావల్ భుట్టో అంగీకరించాడు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మొత్తం పాక్ ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తూనే ఉంటే అప్పుడు పాకిస్తాన్కు యుద్ధం తప్ప మరో మార్గం లేదని బెదిరింపులకు దిగాడు. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియను లోక్సభ అధికారికంగా ప్రారంభించింది. ఈ అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో అధికారికంగా చదివి వినిపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన స్థితిలో భారీ మొత్తంలో నగదు కట్టలు లభించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో సిట్టింగ్ జడ్జిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమవటం ఇది కేవలం 3వ మాత్రమే. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పులతో కూడిన ఓటర్ల జాబితాను ఉపయోగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇలాగే ఎన్నికయ్యారన్నారు. లోక్సభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని, అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తృణమూల్తో పాటు ప్రతిపక్ష ఎంపీలందరూ అందుకు సిద్ధమే అని బెనర్జీ పేర్కొన్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్ణీత శిక్ష పూర్తి చేసుకుని మరే ఇతర కేసులో దోషిగా లేదా నిందితులుగా లేని ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2002లో ఢిల్లీలో నితీష్ కటారా అనే వ్యాపారవేత్త హత్య కేసులో దోషిగా తేలిన సుఖ్దేవ్ పహిల్వాన్ శిక్షాకాలం పూర్తయినందున అతన్ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు ఇంకా జైల్లోనే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇదే వైఖరి కొనసాగితే దోషి జైల్లోనే మరణిస్తాడని అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గాను 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని, ఇందులో 3 ట్రెండ్ కట్టర్లు, 3 గ్రాబర్లతో శరవేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. స్వయంగా సీఎం విడుదల చేసిన షెడ్యూల్కు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, వరద సమయంలో కూడా పనులకు ఆటంకం కాకుండా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల వివరించారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ పాల్గొనుండటం గొప్ప విషయమని కొనియాడాడు. ఇది భారత క్రికెట్ కు శుభ పరిణామమని చెప్పిన లిటిల్ మాస్టర్ యువ క్రికెటర్లకు మంచి సంకేతాలు ఇస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని శుభ్మన్ గిల్ చాటి చెప్పాడని మెచ్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేనప్పుడు భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.